సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులైతే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి రౌండ్ టేబుల్ సమావేశం సారాంశం ఏంటో తెలుసుకుందాం. చెప్పండన్న, ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది? అంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నోటిఫికేషన్స్ ఎక్కువైపోయాయని చెప్పేసి ఇది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాము. అంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, మీకు నిరుద్యోగులందరికీ నోటిఫికేషన్స్ ఎక్కువైపోయి వద్దని ధర్నాలు చేస్తారని. ఇప్పుడు కూడా వద్దని నోటిఫికేషన్స్ వద్దని మేము పెట్టుకున్నామని అనిపిస్తుంది. అంటే జోక్స్ అపార్ట్, ఈ గవర్నమెంట్ వచ్చి నమ్ముకొని మేము జాబ్ క్యాలెండర్లని 2 సార్లు అది మేనిఫెస్టోలో కానీ అసెంబ్లీలో కానీ చట్టబద్ధంగా రిలీజ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సరే, 2 లక్షలు ఒక సంవత్సరంలో ఇవ్వలేకపోవచ్చు, అది వదిలిపెట్టండి. దాదాపు 13 నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి గత సంవత్సరం 2024 ఆగస్టులో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో విడుదల చేశారు. కానీ అందులో ఒకే ఒక నోటిఫికేషన్, వైద్య శాఖలో నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఆపేశారు. అది కూడా సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు గత ఆగస్టు నుంచి ఆగస్టుకు ఎందుకు ఆపేశారంటే ఎస్సీ వర్గీకరణనే ఆపేశారు. అందులో మా విద్యుత్ శాఖ అనేది అక్టోబర్ 2024లో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పారు. అది ఎన్పిటిసిఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో దాదాపు 5300 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వస్తాయి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత అని మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్ కూడా అరకొర నోటిఫికేషన్స్ ఇచ్చింది. అందుకోసము ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు నోటిఫికేషన్ వస్తాయని మేము ఎదురు చూసాము. కానీ ఇంతవరకు నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయలేదు. అది విడుదల చేయబోగా నిరుద్యోగులే నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారని అంటున్నారు. అండ్ ఇంకొకటి 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. కానీ ఈ 60,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? మీరు గత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ పేపర్ లీకేజ్ వల్ల ఆ నోటిఫికేషన్స్కి నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ప్రాసెస్ లేట్ అయ్యి ఆ ఎలక్షన్ కోడ్ వచ్చి నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు. మీరు ఎవరికి నియామక పత్రాలు ఇస్తున్నారంటే గత గవర్నమెంట్లో ఉద్యోగాలు వచ్చిన వారికి. కానీ మాకు అప్పుడు ఉద్యోగాలు రాలేదు. ఈ గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని మేము మీకు ఓటేశాము. కానీ మాకు ఒక్క నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఒక నియామక పత్రము ఇవ్వలేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మా ఆవేదనను వివిధ రూపాల్లో తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ధర్నాలు చేసాం, ధర్నా చౌక్లో. అలానే వినతి పత్రాలు అందరికీ ఇచ్చాము, ప్రజావాణిలో ఇచ్చాము, గాంధీ భవన్లో ఇచ్చాము. మాది స్పెషల్గా మాది సీఎండీలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇచ్చాము. కానీ ఇంతవరకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్స్ ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి. ఎందుకంటే విద్యుత్ శాఖ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఎప్పుడు పవర్ కట్ అనేది ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఖాళీలు ఉండకుండా ఉండాలి. సో కానీ 2018 నుంచి అరకొర నోటిఫికేషన్స్ ఉన్నాయి. మాకు అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు విద్యుత్ శాఖ నుంచి ఏ నోటిఫికేషన్ రాలేదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చాలా మంది బీఆర్ఎస్ ఒక ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. నిజమేనా? మాకెందుకండి బీఆర్ఎస్, మాకెందుకు రాజకీయాలు? మేము నిరుద్యోగులము. ఓకే, కొద్దిమంది ఉండొచ్చు ఈ ముసుగులో దీన్ని రాజకీయం చేసే వాళ్ళు ఉండొచ్చు, అది మాకు సంబంధం లేదు. మేము నిజమైన నిరుద్యోగులం. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. గత పార్టీ అసలు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదనే కదా వాళ్ళని ఓడగొట్టింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వందుకు మమ్మల్ని పంపి మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము నిజమైన నిరుద్యోగులము. మేము రాజకీయాలు అంటే ఎలా మాట్లాడతారో మేము చెప్పనా? సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు కదా, అందాల పోటీలు పెడతా అన్నారు, మా నిరుద్యోగులను పట్టించుకోకుండా. ఇవన్నీ మీకు గవర్నమెంట్కు రాజకీయాలతో సంబంధం ఉన్నోళ్ళు మాట్లాడతారు. మేము ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మీకు ఎక్కడైనా రాజకీయం ఉందా? మేము 2 లక్షల ఉద్యోగాలు కూడా అడగట్లే. గవర్నమెంట్కి ఎంత అవసరం, సంవత్సరానికి 20,000 ఇచ్చి 30,000 ఇచ్చే. కానీ ఒక జాబ్ క్యాలెండర్ని ఎందుకు మెన్షన్ చేశారు? మీరు ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటారనే మెన్షన్ చేశారు. మేము అందులో పెట్టిన నోటిఫికేషన్స్ అడుగుతున్నాం. అవి నువ్వు 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, లేకపోతే అసలు ఇవ్వవా? ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి, మా పని మేము చూసుకుంటాము, అంతే. అన్న చెప్పండి, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంది అసలు? నిజంగా నేను మధిర ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. మొత్తంగా చూస్తే మాత్రం ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది కేవలం కాలయాపన కోసం మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. నిజమే అంటే నిరుద్యోగ సమస్యలు పట్టించుకోకపోతే గవర్నమెంట్ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టే ఈ విధంగా ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, వీటన్నిటికీ ఆజ్యం పోసేది ప్రతిపక్షాలే అంటున్నారు. ఏ గవర్నమెంట్ అయినా నిరుద్యోగుల్ని పట్టించుకోనప్పుడు నిరుద్యోగులు చాలా ఓపికగా ఉంటారు. అలాంటి నిరుద్యోగులు ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఏం నోటిఫికేషన్స్ ఇచ్చింది? ఈ గవర్నమెంట్ నిరుద్యోగుల
విషయంలో ఏం ఆలోచించింది అనేదే మేము ఆలోచిస్తాం. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. మాకు ఎప్పుడో 2024 అక్టోబర్లో రావాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్ పవర్ సెక్టారు. ఎస్సీ బైఫర్కేషన్ వల్ల 6 నెలలు ఆపిర్రు. ఎస్సీ బైఫర్కేషన్ అయ్యి 6 నెలలు అయింది. ఇంకా ఇవ్వట్లేదంటే మీ ఎన్ని రోజులు స్టడీ హాల్లో కూర్చొని స్టడీ చైర్లకు అంకితం అవ్వాలని ఈ క్వశ్చన్ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంగా అడుగుతున్నాం. మేము గవర్నమెంట్ని డిమాండింగ్ కూడా చేయట్లేదు. మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము చదువుకుంటాం, లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటామని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేగాని ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? మా దృష్టిని మీకు తీసుకెళ్తున్నాం. మా సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికే కదా మేము పెట్టేది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, వీళ్ళు జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేసి ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వండి. గ్రూప్ 1 ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది, రీవాల్యుయేషన్ చేయాలి లేకపోతే రీ ఎగ్జామినేషన్ చేయాలి. ఎందుకు చేశారు మిస్టేక్స్? మీరు చేసిన మిస్టేక్స్ వల్లే కదా ఇప్పుడు నిరుద్యోగుల కాలం వృధా అయిపోయింది. అందుకనే అంటున్నాను, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ హోల్లో ఉంటాయి. ఇక ఈ కోర్టు కేసు అయ్యేదాకా ఇవి ఇయ్యరు. ఇవి లేకపోయినా మిగతా నోటిఫికేషన్లు ఉన్నాయి. పవర్ సెక్టార్ కార్పొరేషన్లో ఏఈ, ఏడబ్ల్యూ, సబ్ ఇంజనీర్, జేఎల్ఎం పోస్టులు ఉన్నాయి. వీటికి 5,000 ఉద్యోగాలకి ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి. మా రీసెంట్గా చూడండి, జేఎల్ఎం 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారండి. వీళ్ళు 1 ఇయర్ నుంచి ఇక్కడ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో కోచింగ్లు తీసుకొని 5,000 రూమ్ ఖర్చులు, నెలకి 6-7 వేలు అయితే మా తల్లిదండ్రులు మాకు ఇయ్యరు. ఇంకెన్ని రోజులు చదవాలండి మేము? 20 నెలలు అయిందండి గవర్నమెంట్ వచ్చి, కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయదా? ఇది మాకు బాధ అనిపిదా? నిరుద్యోగులు తెచ్చిన ప్రభుత్వమే కదా. మా వెనకాల బీఆర్ఎస్ ఉందని ఎందుకు అంటున్నారు? వాళ్ళని ఓడగొట్టిందే మేము, మాకేమో అవసరం వాళ్ళతో తిరగడానికి? ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి కుటుంబంలో సాధ్యం కాని పరిస్థితి. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము స్టార్ట్ చేయబోతున్నాము. మీరు రెండింటికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి చెప్పారు. మరి దీనికి ఏమంటారు? రైట్. ఇక్కడ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్న కంపెనీల్లో 80-90%, 70-80% నాన్ లోకల్ పీపుల్స్ ఉన్నారు. తెలంగాణ పీపుల్స్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు 20-30% ఉన్నాయి. ముందు మీరు ఈ యంగ్ ఇండియా డెవలప్మెంట్ స్కిల్స్ స్టార్ట్ చేసే ముందు అసెంబ్లీలో ఒక జియో పెట్టుకోవాలి. హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న అన్ని కంపెనీల్లో మినిమం 70-80% ఓన్లీ లోకల్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ కంపెనీ అయినా వచ్చి ఇన్వెస్ట్ చేస్తా అంటే గుడ్డిగా నమ్మొద్దు. మా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల స్టూడెంట్స్కి, విద్యార్థులకి, నిరుద్యోగులకి మీరు ఎంత శాతం ఉద్యోగాలు ఇస్తారని ఒక అగ్రిమెంట్ రాసుకోవాలా. అప్పుడు మా నిరుద్యోగ సమస్య కొత్త అయితే తగ్గుతుంది. అది చేతగాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేస్తా అన్నారు, వీటిని ఇవ్వరు. అంటే మేము ఏం చేయాలండి? ఎన్ని రోజులు చదవాలి? మేము లాస్ట్ టైం 1-3 మార్క్స్లో జాబ్ పోయింది. ఎందుకు పోయింది? కాంగ్రెస్ పార్టీ కోసం తిరగడం వల్ల పోయింది. గత ప్రభుత్వం పేపర్లు తిరగకుండా ఉన్న వాళ్ళందరికీ ఈరోజు నియామక పత్రాలు ఇచ్చారు. తిరిగిన వాళ్ళకేం ఉద్యోగాలు రావు. ఇంకెన్ని రోజులు మేము? కానీ ఎందుకంటే ఇప్పుడు మనం 5 సంవత్సరాలకి ఒక ఓటు వేసి వాళ్ళకు అధికారంలోకి తీసుకొస్తున్నాం వాళ్ళని. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూశారు, మరి బీజేపీ న్యాయం చేస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజంగా ఈ రాజకీయాల పట్ల మీరేమంటారు? అసలు 3 పార్టీల పట్ల మేము ఏ ప్రభుత్వాన్ని, ఏ రాజకీయ పార్టీని నమ్మమండి. మేము వాస్తవాలు నమ్ముతాం. కాంగ్రెస్ని నమ్మడానికి కూడా కారణము, గత ప్రభుత్వంలో కేసీఆర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ లీక్ అయ్యి అమ్మడం వల్లే మేము ఆల్టర్నేట్ ఎవరు ఉన్నారు అనుకున్నాం. కానీ బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, ఇంకెవరైనా ఉన్నారని ఆలోచించలే. స్టూడెంట్ కాస్ట్ని మీరు తీసుకెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాకు హామీలు ఇచ్చారు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు, ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. మా సమస్యలు ఇదిగోండి, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కదా, మరి యూత్ డిక్లరేషన్ ఏమైందండి ప్రియాంక గాంధీ గారిది? మీరు ఇచ్చారు కాబట్టి మేము కోటేసాం. సరే, మేము కూడా చూస్తాం. రేపు ఇది చాప్ కింద నీళ్ళక ఫామ్ అవుతుంది. మేము సైలెంట్గా ఉన్నాం. ఈరోజు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో ఉండే విద్యార్థులందరూ రూమ్ రెంట్లకి, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, నిరుద్యోగులకి వీళ్ళు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేక వెళ్ళిపోయారు. పోయిన వాళ్ళు ఒంటికాడ ఖాళీగా అయితే ఉండరు కదా. ఈ ప్రభుత్వాన్ని దింపాలనే ఆలోచనలు వస్తాయి కదా. కానీ చాలా మంది విద్యార్థులు ఇక చదివింది చాలు, మేము రాజకీయాలకు అరంగేట్రం చేస్తామని అంటారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ మీద అనేక రంగాలు అనేది డిపెండ్ అయి ఉంటాయి. మరి ఆ వ్యవస్థ సరైన దారిలో పెట్టాలంటే మేమే ముందడుగు వేయాలంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అది వేసే వాళ్ళ వ్యక్తుల ఎదుగుదలలో ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల్లో వెళ్తాడు అనేది అతను చేసే పని, వర్క్ మట్టి ఉంటుంది. కానీ అది మేము ఎలా డిసైడ్ చేస్తాం? అతను ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ గుడ్ పర్సన్ అనుకున్నాం.
బట్ ఇతను స్టూడెంట్స్ గురించి ఇంత మాట్లాడిన వ్యక్తి ఏ స్టూడెంట్స్ అయితే పేపర్లు లీక్ చేసిరో అతని కేసీఆర్కి సపోర్ట్ చేసినప్పుడు వీ ఆల్సో కెనాట్ సపోర్ట్. అది మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంది ఉద్యోగాలు. మీ ఏ పార్టీతో స్టూడెంట్స్ రాజకీయాల్లోకి వెళ్తారా, రాజకీయాలు అనే విషయాలు మేము పట్టించుకోవట్లేదు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాం, సార్ మీరు చెప్పిన హామీలే, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉండి చెప్పిన ఉద్యోగాలకి ఈరోజు సీఎం పోస్ట్కి వచ్చాక ఎందుకు చేంజ్ అయింది? మీరేమైనా చిప్పు తీసుకున్నారా, మార్చుకున్నారా? సీఎం పోస్ట్కి వచ్చాక చిప్పు మార్చుకోవాలనే కాన్సన్ట్రేషన్ ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే అండి. గత ప్రభుత్వం అంతే, ఎలక్షన్ ముందు ఒకటి చెప్తారు, కుర్చీలో కూర్చున్నాక ఇంకొక మాట చెప్తారు. అంటే ఇది మేము అంతే ఉండాలా? మాకు ఉద్యోగాలు ఇయ్యారా? మాకు మా అన్న మేము మాకు ఒక్క ఉద్యోగం వస్తే మేము 10 మంది బాగుపడతామండి. జీడిపి పెరుగుతుంది. తెలంగాణ మీరే అన్నారు 2040 విజన్ అని. ఆ విజన్లో మమ్మల్ని భాగ్యస్వాములు చేయరా? మాకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని మేము డిమాండ్ చేస్తాం. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఎందుకంటే పెద్ద ఎత్తున తరలి రావాలి యువత అని చెప్పేసి అటు రాజకీయ నాయకులు అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్ల టైం దగ్గరకు వచ్చేసరికి ఇట్లాంటి ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ నుంచి చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నటువంటి కాలయాపనే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పేసి చాలామంది అంటున్నారు. నిజంగా మరి ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ లేక తరతరాల నుంచి లాస్ అవుతున్నది నిరుద్యోగులు మాత్రమే, విద్యార్థులు మాత్రం. మరి అట్లాంటి రాజకీయ వ్యవస్థ సరైన దారిలో రావాలంటే ఏం చేయాలి? చెప్పిన ఉచిత హామీలని కొన్ని తగ్గియాలండి గవర్నమెంట్. ఫస్ట్ నిరుద్యోగులకు సమస్య మేజర్గా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకి తెలంగాణలో వాటా లేదు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాటా లేదు. నేనేమంటున్నానంటే ఈ గవర్నమెంట్ ఏదైనా పాలసీ క్రియేట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ని ఆలోచించాలి. ఈరోజు ఏదో చెప్పినాం చేసేసినాం, అప్పులు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించుకునే స్థాయికి ఎందుకు దిగజారాలి? ఉన్న వాస్తవాలు 6 అయినా 10 అయినా జెన్యున్గా చేయడానికి ఆలోచించట్లేదు ఈ గవర్నమెంట్. నేను స్టూడెంట్స్ విషయంలో కూడా అదే చెప్తున్నాను. స్టూడెంట్స్ ఓటు వేస్తేనే మీరు గెలిచారు. 1.2% 5% డిఫరెన్స్ వచ్చింది. అది ఎవరిదండి? మా నిరుద్యోగుల ఓటు పర్సెంటే కదా, మా ఓటు బ్యాంకే కదా. మేము ఈరోజు మీరు ఉద్యోగాలు వేస్తే మా భవిష్యత్తు బాగుంటుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా. అదే మేము ఒకటి చెప్పదు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రాజకీయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, రాజకీయ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు ఉండకూడదు అని అంటున్నారు. దీనికి ఏమంటారు? అది నేను చెప్పలేనండి. అది ఎందుకంటే అది రాజకీయ నాయకుడు ఎన్నుకున్నాక తను ఆలోచించుకోవాలి. ఎటువంటి పాలసీ పెడితే రాష్ట్రానికి ఏం మంచిగా అవుతుందో, ఏం చేస్తే బాగుంటుందో అది మీరు ఆలోచించుకోవాలి. కానీ అది మనము చెప్పలేమనండి. మీరు ఏం చేసినా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి చేయండి అండి. ఏదో హామీలు ఇస్తున్నాం కదా, ఓట్లు వస్తున్నాయి కానీ ఇస్తే మాత్రం రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోయినాం అవుతున్నామండి. మొత్తంగా చూస్తే నిరుద్యోగులే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దాదాపు లక్షల మంది విద్యార్థులు అటు మీరు అన్నట్టు ఓయూ క్యాంపస్ కావచ్చు, చిక్కడపల్లి యూనివర్సిటీ కావచ్చు, హెచ్ఎస్సిసి కావచ్చు, చాలామంది విద్యార్థులే నష్టపోతున్నారు. మరి మొత్తంగా వ్యవస్థను చేంజ్ చేయాలంటే ప్రభుత్వం ఎట్లాంటి డిమాండ్స్? ప్రభుత్వము చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాలండి. ముఖ్యంగా ఒకటి కాంగ్రెస్ వచ్చిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్ అని ఒకటి తీసుకొచ్చారు ప్రోగ్రామ్. అది దాని రిజల్ట్ అనేది ఇప్పుడు ఉండకపోయినా కానీ భవిష్యత్తులో కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న నిరుద్యోగులకు మీరు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండరు అది ఎట్టుపోయిందో మాకైతే తెలియదండి. మేము అడుగుతుంది ఒకటే న్యాయమైన కోరిక, మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. అది మీరు అసెంబ్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందే మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. లేకపోతే మాత్రం అది చెప్పలేమండి. మేము ఓవరాల్గా గవర్నమెంట్ గురించి ఏం చెప్పదలుచుకున్నాం? జీరో అండి. ఇప్పటివరకు అయితే కంప్లీట్ డిజాస్టర్ అండి గవర్నమెంట్ అయితే. ఇది నా మాట కాదండి. నేను జాబ్ క్యాలెండర్ చూసి జాబ్ వదిలిపెట్టి ప్రిపేర్ అవుతున్నానండి. ఇప్పుడు 20 months నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకి ఏం చెప్పలేకపోతున్నా. ఒకప్పుడు కాంగ్రెస్ రావడానికి మేమెంత కష్టపడ్డామో ఇప్పుడు ఆ బాధ్యత మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకున్నారండి. ఎందుకంటే ఒక కొడుకు ఎదిగినాక వాళ్ళకి సహాయంగా ఉంటారని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇంతవరకు ఏం చేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గురించి వాళ్ళు మొత్తం చేస్తారండి. మేము ఏం చెప్పేది ఏం లేదు. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? మరి ఎందుకు ఈ సమావేశానికి రావాల్సి? కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అవి ఎగ్జామ్లు పెట్టే నియామక పత్రాలు అయితే ఇచ్చారు. ఎగ్జామ్లు పెట్టారు కరెక్టే, కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లేని మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విషయంలో ఫస్ట్ ఎలక్షన్ మూమెంట్లో 2 జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. 2 Group 2లు ఇస్తున్నారు, 2 Group 1లు ఇస్తున్నారు. ఎటువైనా ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలే, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళీ
మళ్ళీ జాబ్ క్యాలెండర్ని అద్దంకి దయాకర్ సెంట్రల్ లైబ్రరీకి వచ్చిండు, అది ఇది చేసిండు. ఆయన మాట కూడా గవర్నమెంట్ ఇంటలేదు మనకేం తెలియదు. కానీ ఆయన వచ్చి నిరుద్యోగుల 10 రోజుల్లో మంత్రులను కల్పిస్తా, ముఖ్యమంత్రిని కల్పిస్తా అదే ముచ్చట్లు చెప్పిండు. తర్వాత వెళ్ళిపోయిండు. కానీ అద్దంకి దయాకర్ కూడా కల్పించలేకపోయిండు. కనీసం ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు పోవాలి. ఒక్కసారి అశోక్ నగర్ నిరుద్యోగులు వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అశోక్ నగర్ మొత్తం ఖాళీ ఉంది, ఓయూ కూడా ఖాళీ ఉంది, చదువుకునే ఏరియాలు తెలిసిన వారు కూడా ఖాళీ ఉంది. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎలక్షన్లకు వెళ్ళండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అశోక్ నగర్ మొత్తం దిగ్బంధం అవుతుంది. మీరు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి చూడండి, మీ కథ ఏందో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరి ఎట్లాంటి నోటిఫికేషన్స్ కావచ్చు, ప్రభుత్వ పనులు కానీ ముందడుగు సాగవు. మరి అట్లాంటప్పుడు మీకు ఎట్లాంటి భరోసా ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎన్నికలకు వెళ్తే ఏం లేదు, ప్రతి నిరుద్యోగి లోకల్ బాడీ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాడు, ప్రతి అవ్వను కాళ్ళు మొక్కుతాడు, ప్రతి అయ్యను కాళ్ళు మొక్కుతాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. మాకు ఉద్యోగాలు ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఉద్యోగాలు ఇవ్వకుండా మాట తప్పింది. గతంలో ఉన్న నోటిఫికేషన్లన్నా ఇస్తా ఇయ్యా అని చెప్తుండే, కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పలేదు, ఇయ్యా అని చెప్పలేదు. అశోక్ నగర్లో ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 ఖర్చు అవుతుంది. 5 రూపాయల భోజనం తింటారు, లైబ్రరీలో ఖర్చులు అయిపోయింది. ఒక్క స్టడీ హాల్ ఫీజు 15,500 నుంచి 2,000 వసూలు చేస్తారు. హాస్టల్లో 5,000 నుంచి 6,000 వస్తుంది. ఒక్క నిరుద్యోగికి 10,000 ఖర్చు అవుతుంది. 10,000 ఖర్చు అవుతుంది, కానీ నోటిఫికేషన్లు వస్తాయనే నమ్మకం లేదు. నోటిఫికేషన్ రాకపోగా పైగా 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాటలు చెప్తారు. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తా అన్నా కానీ నమ్మే పరిస్థితులు లేరు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరపడానికి దాదాపు ఒక 7 నెలలు కూడా తాత్సారం చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఈ తతంగాన్ని కాస్త దాదాపు 1 సంవత్సర కాలం కాలయాపన చేశారు. మరి నిజంగా ఈ యొక్క రిజర్వేషన్ అమలు అయ్యేటట్టు సిచ్యువేషన్ కూడా కనబడట్లేదు. దీనిపైన ఏమంటారు? 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది మంచి విషయం, కానీ అది కేంద్రం ఒప్పుకోదు. మీకు తెలుసు, అదేదో కాలయాపన మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ బైఫర్కేషన్ అని 6 నెలల్లో 5 సంవత్సరం గడిపారు. మీరు ఇచ్చే నోటిఫికేషన్ లేదు. ఏదో జాబ్ క్యాలెండర్ విషయంలో కమిటీ చేస్తారు, సిలబస్ కమిటీ చేస్తారు, నోటిఫికేషన్ ఖాళీల కమిటీ చేస్తారు. ఈ కమిటీలు వేస్తారు కానీ నోటిఫికేషన్ల గురించి మచ్చడి చెప్తారుగా. మీరు నోటిఫికేషన్ వదలండి, ఈ టైంలో అప్లై చేసుకోండి, ఈ టైంలో ఎగ్జామ్ పెట్టుకుంటాం, ఈ టైంలో పెట్టుకుంటామని చెప్పండి. మీరు ఎవరు పిలిచినా నిరుద్యోగులు బయటకు రారు, ఎవరు పిలిచినా ధర్నాలు చేయరు, ఎవరు పిలిచినా రాస్తారోకలు చేయరు. మీరు రిజర్వేషన్ ఇచ్చి నోటిఫికేషన్ వెళ్తారా, రిజర్వేషన్ ఇయ్యకెళ్ళి నోటిఫికేషన్ వెళ్తారా? మీరు ఒక క్లారిటీతో ఉండండి. రిజర్వేషన్ ఇచ్చి వెళ్తే మంచిదే, కానీ మీరు ఇచ్చే సిచ్యువేషన్ లేదు. ఏదో మాటలు తప్ప చేతలు మాత్రం ఇల్లు దాటే ఒక సూత్రం ఉంటుంది. మాటలేమో కోటలు దాటితే పనేమో ఇల్లు దాటదు అన్నట్టు రేవంత్ రెడ్డి మాటలేమో కోటలు దాటుతున్నాయి, కానీ ఒక్క ముచ్చట కూడా జరిగేటట్లేదు. కానీ ఓవరాల్గా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏం చెప్పదలుచుకున్న గవర్నమెంట్? లోకల్ బాడీ ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ కానీ ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా వెళ్తే ప్రతి నిరుద్యోగి తిరగబడతాడు. అయితే సోషల్ మీడియాలలో, లేకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, లేకుంటే ఊళ్ళలోకి వెళ్ళి ఏదో ఒక విధంగా నిరుద్యోగి ఖచ్చితంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. మీరు ఇప్పటికీ ఎలక్షన్లు వెళ్తే ఒక 20 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. మీకు అర్థమైంది 20 సీట్లు గెలవమని, లోకల్ బాడీ ఎలక్షన్లో వెళ్దామనే ధైర్యం కూడా చేయక కోర్టు మెట్లు ఎక్కారు. ఇంకో 2 నెలలు పోస్ట్ పెన్ చేయండి, ఇంకో అదేంది రైతు బంధు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దామని మీ ప్లాన్ ఉంది, మాకు అర్థమైంది. కానీ మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, మీరు ఏమన్నా చేసుకోండి, నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళాలి. లేకుంటే ఖచ్చితంగా నిరుద్యోగి తిరగబడతాడు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాడు. ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటారు. 30 లక్షలు ఇంటూ 4 ఓట్లు అంటే ఎంత ప్రభావితం చేస్తుందో. గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు, మెయిన్ ఎలక్షన్లు వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇస్తామనుకుంటారేమో. గతంలో కూడా కేసీఆర్ గదే అనుకున్నాడు, కానీ కేసీఆర్ను గద్దె దింపినాం. ఆంధ్ర వాళ్ళని కూడా తెలంగాణ నుంచి తరిమి కొట్టినాం. మొన్న మార్వాడి గోబ్యాక్ కూడా ఎట్లా జరిగిందో అట్లా జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్లో ఏదో ఒక 2-3 నోటిఫికేషన్లు ఇవ్వండి, తర్వాత మీ కథ ఏందో చూస్తారు. నిరుద్యోగులు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ అయితే నిర్వహించారు. మరి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారు మేడం, చెప్పండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తారు? మేము పవర్ సెక్టార్కి ప్రిపేర్ అవుతున్నాం. అయితే మా డిమాండ్స్ ఏంటిదంటే, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అక్టోబర్ 2024లో. బట్ దాని ఇంప్లిమెంటేషన్ లేదు. మళ్ళీ అక్టోబర్ వస్తుంది, 1 ఇయర్ అవుతుంది. మేము ఆ జాబ్ క్యాలెండర్ని నమ్ముకొని మా టైంని దానికి ఇచ్చాము. ఇప్పుడేమో మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఊసు లేదు, ఏం లేదు. వాళ్ళేమో బీసీ 42% రిజర్వేషన్ అని దాన్ని యాడ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసేసి ఎస్సీ వర్గీకరణ చేశారు. పోనీ ఎస్సీ వర్గీకరణ ఉంది అని మేము ఆగిపోయాం. అది అయిపోయి కూడా జనవరి అయింది. ఇప్పుడు జనవరి అయిపోయి స్టిల్ సెప్టెంబర్కి వచ్చాము, ఇంకా నోటిఫికేషన్స్ లేవు. ఇంకెన్ని రోజులనే ఆగుతాం మేము? మాకు కూడా చాలా బర్డన్ అవుతుంది. ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. నోటిఫికేషన్స్ ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి.
ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయింది. ఓన్లీ వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మేము రాసుకుంటాం. మేము దానికోసం చాలా ఫైట్ చేస్తున్నాం. బట్ నో రెస్పాన్స్. ఇంకా ఎన్ని రోజులని ఇట్లనే ఫైట్ చేస్తూ ఉండాలి? కానీ ఇప్పుడు ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత వేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎన్నికలు అంటే ఎన్నికలు ఇప్పుడు ఎప్పుడు పెడతారో మాకు తెలీదు. వాళ్ళు బీసీ 42% రిజర్వేషన్ అని చెప్పేసి యాడ్ చేసుకొని ఇంకా స్టిల్ హైకోర్టు దగ్గరికి వెళ్ళేసి పర్మిషన్ అడిగి ఇంకా మాకు 1 month టైం కావాలి, అది కావాలని అడుగుతున్నారు. కాకపోతే దాని మీద మాకు నమ్మకం లేదు. వాళ్ళు ఎలక్షన్స్ పెట్టుకున్నా కానీ పెట్టుకోకపోయినా కానీ వాళ్ళు ఎట్లయినా ఓడిపోతారు. అది మాకు సంబంధం లేదు. మాకు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తా అన్నారు, ఇవ్వాలి. 60,000 ఉద్యోగాలు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చేసి అతను ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి నువ్వు ఇచ్చిన అంటే ఎట్లా అవుతుంది? నీకు పుట్టిన బిడ్డనే నీ బిడ్డ అవుతుంది. ఎవరిదో బిడ్డ తీసుకెళ్ళి నా బిడ్డ అని నువ్వు ఎన్ని రోజులు చెప్తావు? ఒక రోజు చెప్తావా, 2 రోజులు చెప్తావా? కేసీఆర్ గవర్నమెంట్లో 60,000 ఉద్యోగాలు వస్తే వాళ్ళ పేపర్ లీక్ వల్ల మేము సఫర్ అయిపోయినాం. వాళ్ళు అయినా పట్టించుకోలేదు. కేసీఆర్ అంతగానం చేస్తేనే మాకు సాటిస్ఫైడ్గా లేడని మేము గద్దె దించేసి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం ఓటేసి. మేము ఓటేసినాం కాబట్టి మేము అడుగుతాం, కంపల్సరీ అడుగుతాం. కానీ పూర్తి స్థాయిలో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తూ వస్తున్నాము. జాబ్ క్యాలెండర్ను కూడా నిరుద్యోగులను పూర్తి స్థాయిలో ఉద్యోగులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాన్ని ఏ విధంగా? వాళ్ళు అంటే హామీ ఇచ్చారు. ఒక ఫ్రీ బస్ తప్ప నేను ఇప్పటివరకు నా కళ్ళతో చూసింది అయితే ఏది లేదు. ఆ ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. ఇంకేం ఇంప్లిమెంట్ చేశారు? ఇంప్లిమెంట్ చేస్తే మేము ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చేసి సోమాజిగూడకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ప్రిపరేషన్ వదులుకొని మరి అవసరం లేదు కదా. ఎందుకంటే 22 నెలలుగా మీరు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మీరేమో అటు అసలు జాబ్ క్యాలెండరే ఇవ్వలేదు, ఇచ్చినటువంటి ఏదైతే జాబ్లు ఉన్నాయో అవి కేసీఆర్ హయాంలో వచ్చాయి అని చెప్తున్నారు. ఒకవేళ ఇదే మళ్ళీ పునరావృతం అయితే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? ఇదే పునరావృతం అయితే వాళ్ళ ఎలక్షన్స్ పెట్టుకోకపోయినా చాలా రైతులు అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు, నిరుద్యోగులు అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు, ఉద్యోగులు అన్సాటిస్ఫైడ్ ఉన్నారు, ఈవెన్ రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు, రైతులు చాలామంది అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎవరు సాటిస్ఫైడ్గా ఉన్నారు అందరికీ తెలుస్తుంది. ఒకసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు అడగండి ఎవరు ఎట్లుంది ఏంటిదని తెలుస్తుంటుంది, ప్రజలకే తెలుస్తుంది. ఒక్కరు కూడా అవును ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన హయాంలో ఎవరైనా సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఒక్కరు నోటితోనే చెప్పించండి. చాలా అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు. మేము నిన్ను ఎక్కించుకున్నది మాకు నువ్వేదో మెయిల్ చేస్తామని ఎక్కించుకున్నామే తప్పిస్తే ఏదో మేము ఇంకా డిలే నష్టపోతామని కాదు కదా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. ఏం చేస్తాం? ఇంకా మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పాలన కేవలం హామీలను ఇచ్చి కాలయాపన చేయడం తప్ప మరి అమలుకు నోచుకోని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించుతామని చెప్పేసి అటు నిరుద్యోగులు అంటున్నటువంటి సిచ్యువేషన్. వీడియో చేసి రంజిత్తో రాణి, కొలుగూరు 24/7 సోమాజిగూడ ప్రెస్ క్లబ్.